అమరావతి నిర్మాణ పనులకు ముందడుగు పడింది. రాజధాని కోసం నిధుల మంజూరుకు ఏడీబీ ఆమోదం తెలిపింది. మనీలాలో జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదముద్ర వేసింది. అమరావతి నిర్మాణానికి 8,000 కోట్ల రుణం ఇవ్వనుంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్, ఏడీబీలతో ఏపీ సర్కార్, సిఆర్డీఏ చర్చలు జరిగాయి. ప్రపంచ బ్యాంక్ ఆమోదముద్ర తర్వాత ఒప్పంద పత్రాలు మార్చుకోనుంది ప్రభుత్వం. తొలుత 3,000 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నాయి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ. మిగిలిన నిధులు దశల వారీగా విడుదల చేయనుంది. ఈ నెల 19న ప్రపంచ బ్యాంక్ బోర్డు సమావేశంలో అమరావతి రుణానికి ఆమోదం లభించింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించిన ఫైనాన్షియల్ క్లియరెన్స్లు ఏవైతే ఉన్నాయో, ఆర్థికంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పిందో అవన్నీ కూడా క్లియరెన్స్ అయితే అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే వరల్డ్ బ్యాంక్ నుంచి కావచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కావచ్చు, అమరావతి రాజధానికి రుణాలైతే ఎటువంటి ఆటంకాలు లేకుండా వస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజే కొద్దిసేపటి క్రితమే తెలియవచ్చింది, ఏడీబీ బ్యాంక్ నుంచి కూడా 8,000 కోట్ల రుణం మంజూరైందనే సమాచారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 15,000 కోట్ల రూపాయల వర్కులకు సంబంధించి కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్లో కూడా పెట్టింది, ఆ 15,000 కోట్ల రుణం ఇప్పించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించింది. ఈ నేపథ్యంలో వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా ఆ ఫండ్స్ అయితే కూడా వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి కూడా గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా మరలా పట్టాలెక్కుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇప్పటికే పాత కాంట్రాక్టులన్నీ కూడా రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచే ప్రక్రియ కూడా ప్రారంభించారు. రేపు జనవరి నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. దాదాపు 2 సంవత్సరాల్లోనే మొత్తం కూడా పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఏదైతే మున్సిపల్ మంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వారానికి ఒకసారి ముఖ్యమంత్రి కూడా రివ్యూ చేస్తున్నారు. సిఆర్డీ అథారిటీ కూడా అన్ని ఏవైతే ఉన్నాయో కేబినెట్ సబ్ కమిటీ ఆమోదించిన అన్నిటికీ కూడా ఆమోదాలు అయితే అథారిటీ తెలుపుతుంది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ల్యాండ్స్ కూడా అయితే ఇక్కడ ఇవ్వాలని కూడా నిర్ణయించారు. వాటిని కూడా కన్స్ట్రక్ట్ చేయమని కూడా కోరుతున్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన యాక్టివిటీ అయితే బిల్డప్ యాక్టివిటీ, ఏదైతే బిల్డింగ్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇక నుంచి పెరగబోతుంది. ఏదైతే 2019 వరకు ఎటువంటి వాతావరణం ఉందో అదే వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ కూడా అయింది. మొత్తానికి చూసుకుంటే కనుక మొత్తం 17న జరిగిన బోర్డు మీటింగ్లో అమరావతి సాయం ఒప్పందానికి కూడా ఏడీబీ ఒప్పందం అయితే కుదిరిందని చెప్పుకోవచ్చు. ఢిల్లీలో కూడా దీనికి సంబంధించి సుదీర్ఘ కసరత్తు తీసుకున్నారు. మొత్తం కూడా 16,000 కోట్ల నిధులు అమరావతి రాజధానికి అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. అయితే వివిధ పనులు ఏదైతే 10% చేస్తే పూర్తయ్యే ప్రాజెక్టులు కూడా కొన్ని ఉన్నాయి. ఇమీడియట్ గా వాటిని పూర్తి చేయాలనుకుంటున్నారు. గత నెలలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రాజధాని సిఆర్డీ ఆఫీసుకు సంబంధించి కూడా ఏదైతే అప్పటి వరకు ఆగిపోయిన పనులు కూడా మొత్తం కూడా కంప్లీట్ చేయడానికి మరోసారి ఆయన ఏదైతే ప్రారంభోత్సవం అయితే చేయడం జరిగింది, శంకుస్థాపన కూడా చేశారు. అంటే పనులను పునరుద్ధరించే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు. ఈ విధంగా రాజధానిలో ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా మొత్తం రాజధానిలో శరవేగంగా అభివృద్ధి జరిగే విధంగా కూడా కార్యాచరణ చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా తరచుగా దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజధాని నిర్మాణం 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన డిజైన్స్ కూడా పూర్తి చేసే ప్రక్రియ కూడా ప్రారంభిస్తున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇతోధిక సాయం అందుతుంది. మొత్తం కూడా కేంద్రం ఏదైతే 2024 ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో, కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇచ్చింది, అమరావతి రాజధాని నిర్మిస్తామని. ఆ ప్రక్రియని పూర్తి చేసే విధంగా కూడా కేంద్ర సహాయ సహకారాలు అందిస్తుంది. కేంద్రం బడ్జెట్ లో పెట్టినట్టు కూడా 15,000 కోట్ల రుణాన్ని ఇప్పిస్తుంది. ఏడీబీ బ్యాంకు రుణం కావచ్చు, అన్ని కూడా అమరావతికి మహర్దశ అయితే కనిపిస్తుంది. పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఈ విధంగా అభివృద్ధిలో అమరావతి దూసుకుపోయే పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. థాంక్యూ రవిచంద్ర.